జిల్లా అధికారులు ఈరోజు విద్యార్థుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు ఇది. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేనప్పటి నాటి నుంచి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. అనేక సందర్భాలలో ఇక్కడున్న ఎడ్యుకేషన్ అధికారి జిల్లా అధికారికి రాతపూర్వకంగా ఈ బిట్స్ స్కూల్ పైన గత సంవత్సరాల కాలం నుంచి అనేక అక్రమాలకు ఈ బిట్స్ స్కూల్ యాజమాన్యం పాల్పడతా ఉన్నది. ఒకే లైసెన్స్ పై రెండు స్కూళ్ళను నడిపిస్తా ఉన్నది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి స్కూల్ గండి కొడతా ఉన్నదని రాతపూర్వకంగా నేను ఈ జిల్లా అధికారికి, రాష్ట్ర ఎడ్యుకేషన్ అధికారికి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై నేటి వరకు ఒక మెమో కూడా, ఒక షోకాస్ కూడా ఇక్కడ ఎంఈఓ కావచ్చు, ఇక్కడ డిఈఓ కావచ్చు ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోలేదు. ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోతే మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, ప్రిన్సిపల్ కానీ, యాజమాన్యం ఈ రకంగానే తీసుకుంటారు కదా. ఆ రోజు కనుక మేము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ విధంగా ఈ సమస్య వచ్చేది కాదు. ఈ స్కూల్ యాజమాన్యాలు ఈ రకంగా ప్రవర్తించేటి కావు.